హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నది శ్రావణ్ బెల్గోళ. కర్ణాటక రాష్ట్రంలోనే హోసన్ జిల్లాలో ఉన్న ఒక ముఖ్యమైన జైన తీర్థయాత్ర స్థలం అండి. మైసూర్ నుంచి దాదాపు 150 కిలోమీటర్స్ దూరంలో శ్రావణ్ బెల్గోళ ఉంది. చంద్రగిరి మరియు కుండ్రికల్కి మధ్యలో ఇది ఒకప్పుడు చాలా ప్రాముఖ్యాన్ని గాంచింది. ఈ ప్రదేశానికి శ్రావణ్ బెల్గోళ అనే పేరు రావడానికి కారణం నగరం నడిబొడ్డులో పచ్చగా ఉండేటటువంటి తటాకమే దీనికి కారణమైంది. తటాకం చుట్టూ ఉండే ఒక నగరం అదే శ్రావణ బెల్గొల. తటాకం చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు జైన మతాన్ని నమ్ముతారు. చంద్రగిరికి పైన గోమతేశ్వర శిల ఉంది. ఒంటి రాయితో చేసిన అతిపెద్ద శిల ఇదే. ఇది ప్రపంచంలోనే అతిపెద్దదండి. ఎటువంటి సపోర్ట్ లేకుండా నిలబడ్డ శిలలలో ఒకటి. దీన్ని రాతితో చేయబడింది. 600కు పైగా చేయబడ్డ మెట్లు ఎక్కితేనే పైన ఉన్న ఆలయానికి మనం చేరుకోగలం. కాళ్ళు భూమికి చొచ్చుకొని చేతులు శరీరానికి ఆనించకుండా ఉన్నాయి. చంద్రులను నవ్వుతూ ఉండేటటువంటి శిలనే గోమతేశ్వర శిల అని పిలుస్తారు. కాళ్ళు నుంచి మొదలుపెట్టి ఒళ్ళంతా చుట్టుకొని వెళ్ళే కొమ్మలతో ఉండేటటువంటి బ్రహ్మాండమైన శిల గంభీరంగా అలా నిలబడి ఉంటుంది. 87 ఏళ్లకు పైగా ఈ బ్రహ్మాండమైన బాహుబలి శిల అలా నిలబడి ఉంటుందండి. ఇది పూర్తిగా రాతితో చేయబడి ఉంది. అయోధ్యని పరిపాలిస్తున్న రిషబ్ దేవుడు తన కొడుకుని రాజ్యాన్ని అప్పగించి సన్యాసంగా మారిపోయాడు. ఆ తరువాత రాజ్యం కోసం బాహుబలి భరతుడికి మధ్య యుద్ధం జరిగిందండి. అన్నయ్యతో యుద్ధం చేశామే అన్నది దిగులతో బాహుబలి తన తండ్రిలా సన్యాసాన్ని స్వీకరించాలనుకున్నాడండి. అతను తీసుకున్న నిర్ణయానికి తీసుకొని మతి భ్రమించిన భరతుడు ఏమీ చేయలేకపోయాడు. బాహుబలి తన రాజ్యాన్ని వదిలి తపమాచరించడం బయలుదేరాడు. కఠోరమైన తపస్సు వల్ల చెట్లు మొత్తం ఒంటికి చుట్టుకున్నాయి. చివరికి ఆయన జ్ఞానోదయాన్ని పొంది ముక్తిని పొందాడు. తరువాత బాహుబలి స్వర్గానికి చేరుకోవడానికి జైనులు పూర్తిగా నమ్ముతారండి. జైనుల్లో మొదటిగా ముక్తిని పొందింది ఈ బాహుబలి అనే జైనులు నమ్ముతారు. బాహుబలి చుట్టూ ఉన్న కట్టడాలలో చిన్న చిన్న గుళ్ళు చాలానే ఉన్నాయండి. జైన మతస్థులకు సంబంధించిన తీర్థాలలో ఈ సన్నిధులు ఎన్నో ఉన్నాయి. శ్రావణ్ బెల్గొల అద్భుతమైన దృశ్యాలకు ఇది ఒక నిలయం అండి. చాలా ఎక్సలెంట్ ఉంది. స్టెప్స్ చూడు చాలా ఉన్నాయి. బాగుంది కదా టెంపుల్. దగ్గరికి వెళ్తే కానీ అసలు లొకేషన్ మొత్తం చూస్తుంటే చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి. చాలా స్టెప్స్ ఎక్కాలి. ఆ బాహుబలిని చూస్తుంటే అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇవన్నీ టెంపుల్స్ అండి. చాలా చాలా చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉన్నాయి చూడనీకి. ఆలయం చాలా పురాతనమైన ఆలయం అండి. దాదాపు 30 కిలోమీటర్ల దూరం నుంచి కూడా చక్కగా కనిపిస్తుంది ఈ శిల. ఈ బాహుబలి విగ్రహం పూర్తి ప్రశాంత వదనంతో కనిపిస్తుంది. దీని మనోహరమైన చూపులు, వంకీలు తిరిగినటువంటి జుట్టు, చక్కటి శరీర సౌష్ఠవం, కళా నైపుణ్యం, హస్త నైపుణ్యం చాలా బాగుంది. ధ్యానభంగ్యంలో ఉంటుంది ఈ శిల. దీంతో 1 సంవత్సరం పాటు ఆహారం మరియు నీరు లేకుండా ఉన్నాడండి. వేరువేరు దేవాలయాలు చంద్రగిరిపై కనిపిస్తాయి. పక్కనున్న శిలలన్నీ ఇవేనండి. వీటిలో ముఖ్యమైన శాంతినాథ్, పార్శ్వనాథ మరియు చంద్రగుప్త విగ్రహాలు కనిపిస్తాయి. ఈ టెంపుల్ మార్నింగ్ వచ్చేసి 6:30 నుండి ఈవినింగ్ 6:30 వరకు ఓపెన్లో ఉంటుంది. ఇవన్నీ పక్కనున్న విగ్రహాలండి. చాలా ఉన్నాయి. చుట్టూ ఉన్న టెంపుల్స్ ఉన్నాయి కదా, ఆ టెంపుల్స్లో ఉన్న విగ్రహాలు చాలా భంగిమల్లో చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. చాలా బాగుందండి లొకేషన్. వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ మనం హైట్ నుండి కిందకు చూస్తుంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది. చాలా హైట్లో ఉందండి టెంపుల్ అయితే.
ఫుల్ గ్రీనరీతో వ్యూ ఎక్సలెంట్గా ఉందండి. వాటర్ చూడండి గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఎత్తైన కొండ పక్కన కిందంతా ఊరు చాలా బాగుందండి. అసలు ఆ లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. స్టెప్స్ చూడండి కింద నుంచి చాలా ఉన్నాయి. ఆ స్టెప్స్ అన్నీ ఎక్కువ వస్తే కానీ మనం బాహుబలి విగ్రహాన్ని చూడగలం. చాలా బాగుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా వచ్చి తప్పకుండా విజిట్ చేయండి అండి. చాలా బాగుంది. డోంట్ మిస్ ఇట్.